ఎగ్జామ్లో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్లో హెచ్సిఎఫ్కి సంబంధించినటువంటి ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం వితౌట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా మనం త్రూ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని ఆన్సర్ చేయాలో దాన్ని చెప్పుకుందాం. ముందుగా ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ 430, టూ నెంబర్స్ని యాడ్ చేస్తే 430 రావాలంటే and their HCF is 43 and their HCF is 43, then which of the following is the correct pair? సో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ చూడండి, వాటి యొక్క సమ్ ఎంత రావాలి 430. ఇక్కడ ఉండే ప్రతి ఆప్షన్ కూడా ఎలా ఉంది, సమ్ అనేది 430 వస్తుంది. సో ఇప్పుడు HCF 43 ఎక్కడ వస్తుందో చూడాలి. సో దీనికోసం మనం ఎలా చూడాలంటే ఎప్పుడైనా సరే HCF అనేది సో ఏవైనా ఒక 2 or 3 నెంబర్స్లో ఒక్కటైనా సరే ఆడ్ ఉన్నప్పుడు మాత్రమే హెచ్సిఎఫ్ అనేది ఆడ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు కూడా ఈవెన్ నెంబర్, సో దీని యొక్క హెచ్సిఎఫ్ అనేది ఆడ్ నెంబర్ కాదు, కానీ మనకు రావాల్సింది ఏంటి ఆడ్ నెంబర్. సో ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా రెండు ఈవెన్ నెంబరే, సో ఇక్కడ కూడా మనకి ఆడ్ హెచ్సిఎఫ్ అనేది రాదు. సో ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఈ రెండిట్లో మనకు ఆన్సర్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఈ లాస్ట్ ఆప్షన్ చూడండి 129 301, దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత 143 అవుతుంది. సో మరి దీనిది ఎంత అవుతుంది 215. టూ నెంబర్స్ కూడా 215తో క్యాన్సిల్ అవుతాయి కదా, ఇది 215. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి. సో మీకు ఇటువంటి ట్రిక్స్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.